ఆల్ టిక్ టాక్ ఫ్యామిలీ, నా ఫాలోవర్స్ అందరికీ నమస్కారం. కోవిడ్లో కడ్డీల పని ఒక కొన్ని చోట్ల అయితే ఊసలు ఉంటాయి. ఊసల పని, సువ్వ పని ఎంత కష్టం అందరికీ తెలుసు. మన వాళ్ళు ఏం చేస్తుంటారో తెలుసా? కొంతమంది, అందరూ కాదు, కొంతమంది పనులు చేపించుకున్నప్పుడు బాగా ఉడుపుగా మంచిగా చేపించుకుంటారు. చేపించుకున్న తర్వాత డబ్బులు ఇవ్వడానికి ఇబ్బంది పడతారు. డబ్బులు ఇవ్వడం లేదు. చాలామంది ఉంటారు ఆ విధంగా. ప్రతి ఒక్కరు ఫోటోలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఫోటో అవసరం ఇచ్చినప్పుడు పెడతాను. మళ్ళీ ఇళ్ళకి పోయి ఇళ్ళ దగ్గర కొంతమంది బ్లాక్ చేసుకుంటారు నా నెంబరు. ఫోన్ చేస్తే ఫోన్లు వేస్తారు. ఇవ్వాలా రేపు అంటారు. డబ్బులు అడిగితే డబ్బులు ఇరు. రోజు ఇవ్వాలా రేపు సంవత్సరాల కుదిరి. మాకేం అకాంలో ఊరకొస్తున్నాయా? కోవిటలో ఊరకొడుతున్నాం అకాంలో. ఇంత లక్షలు పెళ్ళాం పిల్లలందరూ పోగొట్టుకొని ఇంత దూరం వచ్చి ఇక్కడ కష్టపడి ఇంత విధిగా ఉండి ఇంత ఇబ్బందులు పడుతూ, ఆరోగ్యాలు బాగాలేక ఎన్నెన్నో ఇబ్బందులు పడుతూ చేస్తూ ఉంటే వీళ్ళు ఈ విధంగా చేస్తుండ్రు. డబ్బులు ఎగ్గొట్టడము, పని చేపించుకొని మాయ మాటలు చెప్పడము, ఇవాళ రేపు అనడము. కొంతమంది ప్రతి ఒక్కరి ఫోటో ఊరి పేరుతో సహా మెన్షన్ చేసి ప్రతి ఒక్క యాప్లో పెడతా. నాకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కానీ చాలామంది పెడతారు. సరేనా? పెడతారని కూడా అనుకుంటున్నాను అవసరమైనప్పుడు. యూట్యూబ్ కాడి నుంచి ప్రతి ఒక్క యాప్లో ప్రతి ఒక్కరి ఫోటో ఊరు మెన్షన్ చేసి ఎన్ని దినాలు ఇవ్వాలా, ఏం కథ, ఎన్ని రోజులు పనిచేసినా టోటల్ ప్రూఫ్లతో సహా పెడతా. సరేనా? అది అవసరం వచ్చినప్పుడు పెడతా కొంతమందికి. సరేనా? ఎందుకంటే నేను కొంతమంది బాకీలు ఉన్నాను. నా ఆస్తులు ఇవాళ ఇల్లు కానీ లేదు. నాకు ఆస్తులన్నీ అమ్మి కట్టాను. బాకీలు రూపాయి డబ్బులు లేకుండా బయటకు వచ్చాను. ఇవాళ కష్టపడుతున్నాను. అదే విధంగా వాళ్ళు ఉండాలి కదా. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? అంత సత్తా లేనప్పుడు నువ్వు పనులు చేపియాకబ్బా. ఎందుకు చేస్తున్నావు పనులు? నీకు ఇచ్చే దమ్ము లేనప్పుడు పనులు చేపియాకు. ఎవరు చెప్పమంటారు మిమ్మల్ని పనులు? ఈ విధంగా పనులు చేపించేది మనుషులకు ఎగ్గొట్టేదా? ఈ విధంగా చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఈ వీడియో అంకితం. ప్రతి ఒక్కరు ఊరు అడ్రస్సు పేరుతో సహా మెన్షన్ చేస్తాను. అవసరమైనప్పుడు కొద్ది రోజులు చూస్తాను. అవసరమైనప్పుడు ప్రతి ఒక్కరు ఫోటో పెడతా. పట్టకుండా అయితే వదలను. సోషల్ మీడియాలో యూట్యూబ్ కాడి నుంచి ఏది వదలను. ప్రతి ఒక్క యాప్లో తీస్తా. ఎందుకంటే మాకు ఇల్లు వాకి లేదు ఇంటి దగ్గర. మేము పేదవాళ్ళం, మేము ఉన్నవాళ్ళం కాదు. ఇక్కడ కోవిడ్ వాళ్ళకి లక్షలు డబ్బులు ఇచ్చి తినక సంపాదించి మీకు పెట్టడానికైతే మేము రాలే కోవిడ్కి. ఏదో 10 రూపాయలు సంపాదించుకొని పిల్లలకు పెట్టుకోవాలని వచ్చినాం. సరేనా?